సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 3 టైమ్స్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ పరిపూర్ణుడు, సంపూర్ణుడు ఇచ్చిన హెచ్చరిక. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇప్పుడు ఎవరు తిరగాలండి ఫస్టు? అంతే, దాంట్లో పెద్ద సమస్య లేదు. పెద్ద సిద్ధాంతాలు లేవు. పెద్ద ప్రసంగాలు లేవు. పెద్ద ఉపదేశాలు లేవు. పెద్ద వాక్యాలు లేవు. మర్మాలు లేవు. పాయింట్లు లేవు. 1, 2, 3 పాయింట్స్. నథింగ్ ఎల్స్. మనం మన హృదయం, మన మనస్సు ఆయన తట్టు తిప్పేసినట్లయితే ఈవెంచువల్లీ హి విల్ టర్న్ టు అస్. అంతే. అట్లా మనం రోజు చేయాలండి. రోజు చేయాలి. అప్పుడు ఎంత ధన్యతగా ఉంటది. రోజు అంటాడు దేవుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనం ఎంత నిండుగా ఉంటాం. లేకపోతే మాడు మోకాలేసుకొని ఏడ్చుకుంటా రకరకాల జబ్బులన్నీ మన హృదయంలోకి వస్తాయి. కాబట్టి దేవుని వైపు మనం తిరగాలి. దేవుడు మన వైపు తిరగడు. దేవుడు మన వైపు తిరగడు. ఎందుకంటే మనము దేవునిని వదిలిపెట్టి వెళ్ళాం. మన త్రోవలో ఎవరికి తోచిన త్రోవలో వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఆయన తట్టు తిరిగామా? తిరుగుతేనే ఆయన మన ఆత్మల కాపరి, మన అధ్యక్షుడు. లేకపోతే మనకి ఆయనకు సంబంధం లేదు. మనం ఆయన వైపు తిరిగామా? అప్పుడే ఆయన మన ఆత్మల కాపరి, మన అధ్యక్షుడు. దెన్ ఓన్లీ హీఈస్ ద షెపర్డ్ అండ్ బిషప్ ఆఫ్ అవర్ సోల్. మన ఆత్మకు, మన ఆత్మలకు అప్పుడే ఆయన కాపరి, అధ్యక్షుడు. లేకపోతే లేదు. మనం ఆయన తట్టు తిప్పాలి మన హృదయాన్ని, మన శరీరాన్ని కాదు. మన శరీరాన్ని తిప్పి ప్రభువా అంటే వీల్లేదు. మన హృదయం తిప్పాలి ఆయన తట్టు. మన మనస్సుని తిప్పేయాలి ఆయన తట్టు. ఆయన ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఆకాశమందు ఆసీనుడైన పరలోక తండ్రి. ఈ పెంటలో ఉండడు. ఈ భూలోకంలో, చెట్లల్లో, గుట్టల్లో, మనుషుల్లో ఉండడు. పరలోకములో ఉంటాడు. మన పరలోకమందున తండ్రి ఆత్మస్వరూపి. ప్రభువు చెప్పిన మాట ఒకటే, మనము దుర్మార్గత నుండి, దుష్టత్వము నుండి తిరగాలి. వాటిని విడిచిపెట్టాలి. ఏది దుర్మార్గత, ఏది దుష్టత్వం? ఈ లోకము దుష్టత్వం, ఈ లోకము దుర్మార్గత. దేవుడు ఆయన సన్మార్గం, ఆయన దైవత్వం. దేవుడు దుష్టత్వం కాదు, ఆయన దైవత్వం. ఆయన మంచి మార్గమై ఉన్నాడు, జీవపు మార్గం. కాబట్టి ఈ లోకంలో మార్గాలన్నింటినీ మనం విడిచిపెట్టాలి. రోజు మనం చేసే పని అదే. ఆత్మీయంగా ఈరోజు దేవునికి ఇష్టంగా ఉన్నామా? లేకపోతే చింతించండి, ఏడవండి, మారుమనసు పొందండి. మీ హృదయాన్ని స్థిరపరచుకొని, మీ హృదయం ఒకటి చేసుకొని దేవునికి ఇచ్చేయండి. కొంచెం మంది, కొంచెం డబ్బు, కొంచెం ఆస్తి, కొంచెం లోకం, కొద్దిగా దేవుడు వద్దు. అట్లా ఉంటే మనకి అనారోగ్యం, చచ్చిపోతాం, ఆత్మీయంగా చనిపోతాం.